వేడిని తట్టుకోవాలి అంటే దానికి తగినట్టుగానే మన ఫుడ్ని కూడా చేంజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా ఒంటికి చలవనిచ్చే రాగి జావ తయారు చేసుకుందాము. నేను రెగ్యులర్గా ఈ 3 టైప్స్ రాగి జావ చేస్తుంటాను. మీరు ఎన్ని రకాల రాగి జావ చేస్తారో కామెంట్ పెట్టండి. మిక్సింగ్ బౌల్లో రాగి పిండి తీసుకుని వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ రాగి పిండి తీసుకున్నాను, స్ప్రౌటెడ్ రాగి పిండి. మీకు కూడా మంచి క్వాలిటీ రాగి పిండి కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 2 గ్లాసుల మరుగుతున్న నీళ్ళల్లో మనం కలిపెట్టుకున్న రాగి పిండి వేసుకుని మరిగించుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుని కావాల్సినన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. దాంట్లోంచి సగం ఒక గ్లాసులో పోసుకుని కావాల్సినంత సాల్ట్ వేసుకొని తాగాలి. ఇంకో సగంలో బెల్లం వేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ లేని హోల్సమ్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగానే రాగి జావ ప్రిపేర్ చేసుకుని సాల్ట్ వేసుకుని దాంట్లో పాలు కాకుండా ఈసారి మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.